దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ భారత్ అందిస్తారు. భారత్, ఇంకా ఎన్ని రోజులు ఈ వెదర్ కొనసాగే అవకాశం ఉంది? వెదర్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు? రహన, భారత వాతావరణ శాఖ చెప్పేది ఏంటంటే ఇంకా 3 days ఈ రెయిన్ ఫాల్ కొనసాగుతుంది. ఇవాళ భారీ వర్షాలు ఇవాళ కూడా కొనసాగుతాయి. రేపు ఈ రెయిన్ ఇంటెన్సిటీ ఇంకా పెరిగే అవకాశం ఉంది. రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. అంటే 6 centimeters to 12 centimeters రెయిన్ పడితే దాన్ని భారీ వర్షంగా ఐఎండీ పరిగణిస్తుంది. 12 centimeters దాటితే అతి భారీ వర్షాలుగా పరిగణిస్తారు. సో రేపు 12 centimeters దాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. ఎల్లుండి మరింత వర్షం ఎల్లుండి కూడా కొనసాగే అవకాశాలను, ఎల్లుండి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. మనం ఒకసారి ఇప్పుడు చూడొచ్చు తెలంగాణ మ్యాప్లో ఎక్కడెక్కడ వర్షాలు పడ్డాయో మనం చూడొచ్చు. ఎస్పెషల్లీ మనం ఇక్కడ చూస్తున్నాం నల్గొండ జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఇక్కడ వర్షం కురిసింది. తర్వాత హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో కురిసింది. రంగారెడ్డి, మెదక్ ఈ ప్రాంతాల్లో చాలా వర్షం ఉంది. ఇక్కడ మహబూబ్నగర్లో తక్కువ ఉంది, ఖమ్మంలో పెద్దగా లేదు, వరంగల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో కురిసింది. తర్వాత కరీంనగర్లో ఈ పైన ఉంది. సో ఎస్పెషల్లీ రెయిన్ ఫాల్ చూసుకుంటే నల్గొండ జిల్లాలో చాలా అధికంగా రెయిన్ఫాల్ ఇక్కడ మనకు కనబడుతుంది. ఎందుకంటే మనం చూడొచ్చు ఈ లైట్ ఆరెంజ్ కలర్లో ఉంటే అతి భారీ వర్షం, అంటే 12 సెంటీమీటర్లకు పైన పడితే కనుక అతి భారీ వర్షం చెప్తుంటారు. సో నల్గొండ జిల్లాలో 3 చోట్ల ఇప్పటికే ఉదయం 8:30 నుంచి ఇప్పటికే అతి భారీ వర్షం నమోదైంది. నల్గొండ జిల్లాకు సంబంధించి ఒకసారి మ్యాప్ చూసుకుంటే ఈ ప్రాంతంలో చాలా భారీ వర్షాలు పడ్డాయి. ఇక్కడ మనం చూడొచ్చు దామరచెర్లలో ఆల్రెడీ 14 సెంటీమీటర్ల వర్షం నమోదైనట్లుగా తెలుస్తోంది. తర్వాత ఇక్కడ ఎల్లో కలర్లో ఉంటే భారీ వర్షం వేములపల్లె, తర్వాత నిడమనూరు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా భారీ వర్షం కురిసింది. నల్గొండ జిల్లాలో ఆల్మోస్ట్ 75% చోట్ల ఆల్రెడీ వర్షం కురిసింది. ఇది 8:30 తర్వాత, ఈ ఉదయం 8:30 తర్వాత కురిసిన వర్షపాతం. సో ఈ భారీ వర్షాలు కురుస్తుండడంతో నల్గొండ జిల్లాలో ఈ పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. దాదాపు 3 లక్షల క్యూసెక్ల పైగా ప్రవాహం ఉంది. ఆల్రెడీ 29 టీఎంసీల నీరు నల్గొండ జిల్లాలో పులిచింతల ప్రాజెక్టు దగ్గర ఉంది. సో ఆల్రెడీ 29 టీఎంసీలు ఉంది. ప్రాజెక్ట్ కెపాసిటీ 40 టీఎంసీలు. పూర్తిగా ప్రాజెక్టు నిండిపోయే అవకాశం ఉంది. అయితే పూర్తిగా ప్రాజెక్ట్ నిండితే కనుక నల్గొండ జిల్లాలో ముంపు ప్రాంతాలకు చాలా చోట్ల పరిహారం ఇవ్వలేదు. వాళ్ళంతా కూడా ఇంకా గ్రామాల్లోనే ఉన్న పరిస్థితి. సో ఖచ్చితంగా దాన్ని బయటికి నీళ్లు వదలాల్సిన పరిస్థితి. బయటికి వదిలితే కనుక పులిచింతల ప్రాజెక్ట్ కింద అక్కడ గుంటూరు జిల్లాలో ముఖ్యంగా పల్నాడులో నరసరావుపేట కానీ అక్కడ కానీ ఆల్రెడీ భారీ వర్షాలున్నాయి. అక్కడంతా కూడా కొంత భారీ వర్షాలతో చాలా చోట్ల అక్కడ బస్సు కూడా చిక్కున్న పరిస్థితి. సో నల్గొండ జిల్లాలో కొంత పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని చెప్పాలి. నల్గొండ తర్వాత ఇవాళ బాగా భారీ వర్షం పడుతుందంటే అది ఎస్పెషల్లీ జిహెచ్ఎంసి ఏరియాగానే మనం చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మ్యాప్ చూస్తే వెస్ట్ రంగారెడ్డి జిల్లాలో, రంగారెడ్డి పశ్చిమ ప్రాంతంలో ఎక్కడ కూడా వర్షాలు లేవు. బట్ ఈ ప్రాంతంలో మనం చూడొచ్చు రంగారెడ్డి ఈస్ట్ ప్రాంతంలో, తూర్పు రంగారెడ్డి జిల్లాలో చాలా చోట్ల కూడా వర్షం ఉంది. అదేవిధంగా జిహెచ్ఎంసి ఏరియాలో కూడా చాలా చోట్ల వర్షం ఉంది. జిహెచ్ఎంసి ఏరియాలో కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సికింద్రాబాద్ చుట్టుపక్కల చాలా వర్షం కురిసింది. మోండా మార్కెట్ కానీ, తర్వాత వెస్ట్ మారేడుపల్లిలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మల్కాజ్గిరి, వెస్ట్ మారేడుపల్లి, మోండా మార్కెట్, తిరుమలగిరి ఈ అన్ని చోట్ల కూడా ఇక్కడ వర్షాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి మనం శాటిలైట్ పిక్చర్, లైవ్ శాటిలైట్ పిక్చర్ కనుక చూసుకుంటే మనం ఒకసారి వర్షాలు ఎక్కడెక్కడ పడుతున్నాయో చూస్తే కనుక హైదరాబాద్ చుట్టుపక్కల మనం ఇక్కడ చూస్తున్నాం. హైదరాబాద్ ఉత్తర ప్రాంతాల్లో సికింద్రాబాద్ దాటిన తర్వాత అక్కడ ప్రస్తుతం వర్షం పడుతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా ప్రస్తుతం వర్షం పడుతున్న పరిస్థితి. ఇక్కడ మనం బ్లూ కలర్లో చాలా తీవ్రమైన ఇంటెన్సిటీతో వర్షం పడుతున్నది. నల్లమల ఫారెస్ట్ ఏరియాలో మహబూబ్ నగర్, కర్నూలు, గుంటూరు ఈ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం భారీ వర్షం కురుస్తుంది. అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే వరంగల్లో కూడా ప్రస్తుతం ఇక్కడ మనం చూడొచ్చు. వరంగల్లో కూడా వరంగల్, నర్సంపేట, జమ్మికుంట ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం వర్షం కురుస్తుంది. తర్వాత ఖమ్మం జిల్లాలో పాల్వంచ, భద్రాచలం ఏజెన్సీ ఏరియా అంతా కూడా, ఏటూరు నాగారం, వరంగల్ జిల్లా ఏటూరు నాగారం
ఈ ప్రాంతం అంతటా కూడా మన దట్టమైన మేఘాలు, దట్టమైన వర్షం కురవడాన్ని చూస్తున్నాము. ఇల్లందులో కూడా అటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఈ అల్పపీడన ఉదయం వరకు అల్పపీడనంగా ఉంది. ఇప్పుడు అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. దీని ఎఫెక్ట్ కొన్ని వేల కిలోమీటర్ల వరకు కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అల్పపీడనం ఇక్కడ ఉంటే గనక దాని ప్రభావం ఇక్కడ వరకు కూడా ఉంటుంది. జనరల్గా ఆ తీవ్ర అల్పపీడనంగా మారడంతో దాని ప్రభావం ఇంకా ఎక్కువ ఉంది. సో వాతావరణ శాఖ ప్రెడిక్ట్ చేసేది ఏంటంటే ఇవాళ భారీ వర్షాలు తెలంగాణలో ఉంటాయి. రేపు రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఈ తీవ్ర అల్పపీడనం అది క్రమక్రమంగా వెస్ట్ సైడ్ పశ్చిమ దిశగా ప్రయాణించి అది తెలంగాణకు దగ్గరగా వస్తుంది. తెలంగాణకు రేపు దగ్గరగా వచ్చినప్పుడు రేపు ఇంకా ఇవాళటి కంటే భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ప్రెడిక్ట్ చేస్తుంది. ఆ తర్వాత క్రమక్రమంగా తెలంగాణ దాటి అది నార్త్ కర్ణాటక వైపు అంటే బీదర్ కానీ ఇటువైపు బీదర్ కానీ అటు మహారాష్ట్రలో షోలాపూర్ కానీ అటువైపు వెళ్ళే అవకాశం ఉంది. అటువైపు వెళ్ళిన తర్వాత కొంత వర్షాలు తెరపినిచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. నిజానికి వాతావరణ శాఖ ఇది ఉపరితల ఆవర్తనంగా ఉండే వీక్ అవుతుందని ప్రెడిక్ట్ చేశారు. అందుకని మొదట 2 రోజుల పాటు మాత్రమే భారీ వర్షాలు ఇచ్చారు. కానీ క్రమక్రమంగా అల్పపీడనం బలపడుతూ అది ఇప్పుడు తీవ్ర అల్పపీడనంగా కూడా మారింది. హైదరాబాద్ రాడార్ పిక్చర్ చూసుకుంటే ఒకసారి మనం లేటెస్ట్ రాడార్ పిక్చర్ చూసుకుంటే కనుక హైదరాబాద్లో ఇప్పుడు కొంత వర్షం తెరపినిచ్చింది. ఇప్పుడు ఎక్కడా లేదు. బట్ ఇక్కడ ఇటువైపు చూసుకుంటే వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఇక్కడంతా కూడా వర్షం పడుతున్న పరిస్థితి. సో ఇంకా కంటిన్యూస్గా 3 days ఇటువంటి సిచ్యువేషనే ఉంటుందంటారు. ఇక్కడ మనం చూడొచ్చు బ్లూ కలర్లో ఉంటే ఒక మాదిరి వర్షం పడుతున్నట్టు, వైట్ ఎల్లో కలర్లో ఉంటే చాలా భారీ వర్షం కురుస్తున్నట్లు. సో వైట్ ఎల్లో కలర్లో ఇక్కడ నల్గొండ జిల్లాలో మనం చూస్తున్నాం. నల్గొండ జిల్లాకైతే వర్షాలు ఆల్రెడీ 30% జిల్లాలో సాధారణ కంటే ఎక్కువ కురిశాయి. ఈ వారంలో కూడా చాలా ఎక్కువ కురుస్తున్నాయి. ఇవాళ కూడా చాలా అతి భారీ వర్షాలు నల్గొండ జిల్లాను ముంచెత్తుతుంది. సో ఓవరాల్గా ఇదే సిచ్యువేషన్ ఇంకా 3 days కంటిన్యూ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇవాళ రేపు ఎల్లుండి పబ్లిక్ అంతా కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఇప్పటికే చాలా చోట్ల కూడా కూకట్పల్లి కానీ అదేవిధంగా బాచ్పల్లి కానీ అల్వాల్ కానీ ఇటువంటి ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. అదే సమయంలో ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ కూడా వర్షం పడే అవకాశం ఉండడంతో ట్రాఫిక్ జామ్లు కూడా నగరంలో అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పబ్లిక్ అంతా కూడా అత్యవసర పనులు ఉంటేనే బయటికి రావాలని ట్రాఫిక్ పోలీసులు కూడా సూచిస్తున్న పరిస్థితి. సో అందరూ కూడా వెదర్ అప్డేట్స్ చూస్తూ ఆ ప్రకారంగా తమ జర్నీని ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు. ఓవరాల్గా ఇది ఓవరాల్ తెలంగాణలో ఉన్న సిచ్యువేషన్. రెహానా. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.